హలో అండి, ఈ వర్షాకాలానికి మేము ఇలాగ చేపల పులుసు చేసుకున్నాము. వేడివేడిగా ఎలా చేయాలో చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత ఇలాగా ధనియాలు స్లో ఫ్లేమ్ మీద వేగించుకుంటున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకొని బాగా వేగించుకుంటున్నానండి. దాని తర్వాత ఇప్పుడు నేను మా మమ్మీతో ఇలాగా రోట్లో రుబ్బించాము, మిక్సీ వాడలేదు. తర్వాత వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మంచి ఫ్లేవర్స్ వస్తాయని ఇలా నూరుకుంటే ఇలా పేస్ట్ చేసుకో. చేపల పులుసుకి ఇట్లా వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. గిన్నె వేడెక్కాక కొంచెం ఆయిల్ పోసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నా. చేపల కూరకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఇట్లా సౌండ్ వస్తే మనకి నూనె కాగినట్టు అనమాట. పచ్చిమిరపకాయలు కూడా వేగాయండి. ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. ఇంకొండి ఉల్లిపాయలు వేగిపోయాయి, ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు టమాటా వేసుకుంటున్నాం. ఇప్పటివరకు మేము ఎప్పుడు టమాటా వేసుకోలేదండి మా చేపల కూరలో, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, అందుకే చిన్నది వేసా. ఇప్పుడు లైట్గా వాటర్ వేసుకుంటున్నా. లైట్గా కాదండి, కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఈ చేప అండి ఇప్పుడు మన చేపల పులుసుకి వాడే చేప. ఇది సందువ, మంచి ఫ్రెష్ చేప, ఫ్యాట్ అది పెట్టేస్తున్న చేప. ఎల్లు తెచ్చి కట్ చేపించాము. ఎలా సెలెక్ట్ చేసాము ఏంటి అన్నది మీకు ఆల్రెడీ వీడియో చేసాము. మనం వాటర్ వేసుకున్నాం కదా, అది ఆల్మోస్ట్ చాలా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం పీసెస్ వేసుకోవాలి. జాగ్రత్తగా ఇట్లా సర్దుకోవాలన్నమాట. అందుకే ముందు చెప్పినట్టు వెడల్పుడు వాడుకోవాలి. గట్టి పెట్టకూడదండి, ముక్కలు ఇరిగిపోతే. అలాగా ఊపుకోవాలన్నమాట, తిప్పుకోవాలి. ఇలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మనం మూత పెట్టేసుకుంటున్నాము. చేపలు ఒక 20% మగ్గాయండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుంటాం. యాక్చువల్గా చింతపండు పులుసు ముందే వేయాలంటారు, కానీ ఉడకదు ఏమో అని చెప్పి నేను కొంచెం వేగగా అప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు బెండకాయలు కూడా వేస్తున్నామండి. చేపల పులుసులో బెండకాయలు ఏంటి అనుకుంటున్నారా? మేము ఫస్ట్ అలాగే షాక్ అయ్యాము. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చేసి ఇచ్చారండి ఒకసారి, చాలా బాగా అనిపించింది, అందుకే మేము కూడా ట్రై చేస్తున్నాము. పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నానండి. ముందు ఆల్రెడీ 4 వేసాను కదా, అందుకే ఇప్పుడు 2 వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాను. చిన్ని కరివేపాకు కాడలు 2 వేసుకుంటున్నానండి. ఆల్రెడీ ముందు వేసాను, మళ్ళీ పైన వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇందాక చూపించినట్టు తిప్పుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం పులుసు దగ్గరగా అయ్యాక మనం ఇప్పుడు ముందు చూపించుకున్నట్టు మసాలాలు దంచుకొని చెప్పుకున్నాం కదండి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటున్నానండి నేను. చేపల కూర ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో మనము కొత్తిమీర జల్లేసుకుని దించేసుకోవడమే. ఒక 2 minutes ఎగరాలండి. మనం కాడలతో పాటు వేసుకుంటాం కొత్తిమీర టేస్ట్ కోసం. ఒక 2 minutes ఉంచుకొని దించేసుకోవచ్చు.